నమస్కారం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న. మీరు ఎవరికి భయపడతారు? పోలీసులకా, చట్టానికా, బంధువులకా, మీ తల్లిదండ్రులకా, గురువులకా, లేక పక్కవారికా? నిజానికి ఎవరు ఎవరికి భయపడకపోవచ్చు. ఏకాంతంగా ఉన్నప్పుడు, ఎవరు చూడనప్పుడు వ్యక్తి తప్పులు చేస్తూ ఉంటాడు. ఎవరు చూడలేరు అనుకున్నప్పుడు వాడు నేను చేసిన తప్పు ఎవరికీ తెలియలేదు కదా అని ఎవ్వరికి కూడా భయపడడు. కానీ మనల్ని మనతో 1000 కళ్ళతో కాచుకొని ఉండే ఒకడుంటాడు. వాడెవడు? అంతరాత్మ లేదా భగవంతుడు. భగవంతుని నమ్మని వారికి అంతరాత్మ అది మనల్ని 1000 కళ్ళతో ఎప్పుడు కాచుకొని ఉంటుంది. మనం తప్పు చేశాము అని గుర్తించే మొట్టమొదటి ఏకైక ప్రాణి అంతరాత్మ లేదా భగవంతుడు. ఈ విషయాన్ని వేమన గారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే తన పద్యంలో అద్భుతంగా వివరించారు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాడి వలెను మనుజుడుండు, ఎవరెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు, ఎవరెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. అంతరంగమందు అపరాధములు చేసి అన్నాడు. ఈరోజు సోషల్ మీడియాలో మంచివారి వలె అనేక పోస్టులు పెడుతూ ఉంటారు, అనేక వీడియోలు చేస్తూ ఉంటారు. నిజంగా వారంతా మంచివారేనా? వారి అంతరాత్మకు తెలుసు. షేర్ మార్కెట్లో 10%, 50% లాభాలు ఇప్పిస్తాము, మమ్మల్ని నమ్మండి, మాది ఇంత పెద్ద కంపెనీ, అంత పెద్ద కంపెనీ అని అందరితో ఇన్వెస్ట్మెంట్స్ చేయించుకొని చివరాఖరికి 100 కోట్లు, 1000 కోట్లలో మోసాలు చేసి ఆ కంపెనీలు ఉడాయించినటువంటి సంగతులు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇట్లా సోషల్ మీడియాలో అనేక మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అంతరంగమందు అపరాధములు చేసి వాడు చేస్తున్నటువంటి మోసం, వీళ్ళని నేను మోసగించబోతున్నాను అని వాడికి మాత్రమే తెలుసు, మోసపోయే వాడికి తెలియదు. ఎందుకంటే వాడు ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి మోసపూరితమైన మాటల భ్రమల్లో ఉంటాడు. కాబట్టి వాడిని నమ్మి పూర్తిగా డబ్బులు పెట్టి మోసపోతూ ఉంటాడు. అట్లాగే అమ్మాయిలు కూడా అబ్బాయిల వలల్లో పడి మోసపోతూ ఉంటారు. వాడు మనసులో ఒకటి పెట్టుకొని ఆ అమ్మాయిని మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని, ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించి వాళ్ళని బుట్టలో వేసుకొని అమ్మాయిలను మోసం చేస్తూ ఉంటారు. ఈ మోసం చేస్తున్నాను అనే సంగతి ఎవరికి తెలుసు? వాడి అంతరాత్మకు తెలుసు. వాడు మోసం చేసి తప్పించుకుంటాడు. పోలీసుడు మోసం చేయవచ్చును, చట్టాన్ని కళ్ళు కప్పి మోసం చేయవచ్చును, తప్పించుకోవచ్చును. ఏదో రకంగా మోసపూరితంగా లంచాలిచ్చో, కోర్టుల్ని, ప్రజల్ని, పోలీసుల్ని మోసం చేసో తప్పించుకోవచ్చు. కానీ ఎవ్వడెరుగకున్న ఈశ్వరుడెరుగడా అన్నాడు వేమన గారు. అంటే వీడు ఎంతమందిని మోసం చేసినప్పటికీ వాడి అంతరాత్మ అనేది CCTV కెమెరాలాగా, హిడెన్ కెమెరాలాగా వాడిని 24/7 వెంటాడుతూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది, అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. భగవంతుని నమ్మితే దేవుడే ఆ అంతరాత్మ. ఆ ఈశ్వరుడు 1000 కళ్ళతో వాడి ప్రవర్తనని గమనిస్తూనే ఉంటాడు. ఎవ్వడెరుగకున్న ఈశ్వరుడెరుగడా అన్నాడు. ఎవరికీ తెలియకపోయినా ఆ ఈశ్వరుడికి మాత్రం తెలుస్తుంది. కొంతమంది అష్టకష్టాల పాలవుతూ ఉంటారు. వాణ్ణి అంటూ ఉంటారు, నీ కర్మఫలమే నీకు ఇన్ని కష్టాలు రావడానికి కారణం కావచ్చును, నువ్వు పూర్వజన్మలో ఎన్ని పాపాలు చేసి ఉంటావో కాబట్టి నీకు ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఇదే మాట చెప్పాడు, నీ కర్మను నువ్వు తప్పకుండా అనుభవించి తీరతావు అని. ఇదే ఆంతర్యాన్ని వేమన పద్యంలో కూడా ఆయన పద్యం ద్వారా మనకు వ్యక్తపరిచాడు. ఎవడెరుగకున్నా ఈశ్వరుడెరుగడా, ఎవ్వరూ చూడకున్నా, ఎవ్వరికీ తెలియకున్నా నువ్వు తప్పు చేశావు అని సమాజాన్ని ఒప్పించి, సమాజాన్ని భ్రమలో ఉంచి తప్పించుకున్నా నీ అంతరాత్మకు మాత్రం అది తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ విషయాన్ని భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు అంటాడు వేమన గారు ఈ పద్యం ద్వారా. పూర్వం ఒక మహారాజు దగ్గర మహాపండితుడు ఉండేవాడు. ఆయన గొప్ప జ్ఞాని. రాజు కన్నా కూడా ఆ రాజ్యంలో ఆ పండితుడికి గౌరవ మర్యాదలు చాలా దక్కేవి. రాజు ఎంతో గుణవంతుడు, శీలవంతుడు, జ్ఞాని కూడా ఆయన. అయితే ఒకరోజు ఇలాగే ఇద్దరు కూర్చుండి మాట్లాడుకుంటున్నారు. రాజుగారు, గురువు ఇద్దరు కూర్చుండి ఒక చోట మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రాజుకు ఒక సందేహం కలిగింది. గురువర్య, జ్ఞానము గొప్పదా, శీలము గొప్పదా అని అడిగాడు. అప్పుడు గురువు కాసేపు నవ్వి, మహారాజా,
ఈ విషయాన్ని నేను చెప్పే కన్నా మీకు చేసి చూపిస్తాను అన్నాడు. అని వెంటనే రంగంలోకి దిగాడు. గురువుగారు టంకశాలకు వెళ్ళారు. టంకశాలలో డబ్బులు లెక్కిస్తూ ఉంటారు. అక్కడ గుమాస్తా డబ్బులు లెక్కించుకుంటూ లెక్క పద్దులు రాసుకుంటూ ఆ టంకశాలలో డబ్బుల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. రాజు ఈ విషయాన్ని దూరం నుంచి ఎవ్వరూ చూడకుండా గమనిస్తూనే ఉన్నాడు. గురువుగారు వెళ్ళి ఆ టంకశాల గుమాస్తా దగ్గర డబ్బులు లెక్క పెడుతూ ఉండగా అతని దగ్గర కూర్చున్నాడు. కూర్చుండి అందులోంచి ఆ గుమాస్తా చూసే విధంగా, ఎవ్వరూ చూడలేరు అని అనుకునే విధంగా అతను 2 బంగారు నాణాలను తీసుకొని అతని సంచిలో వేసుకొని అక్కడి నుంచి చక్కా వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన గుమాస్తా, అయ్యో గురువుగారేంటి ఈ 2 బంగారు నాణాలు తీసుకొని అతని సంచిలో వేసుకున్నాడు, ఎందుకు ఇలా చేశాడు? ఏమో తెలియక చేశాడేమో, పోనీలే పాపం గురువుగారు కదా అని మిన్నకుండిపోయాడు. లెక్క పద్దుల్లో మామూలుగానే రాసుకుంటూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా గురువుగారు ఆ టంకశాలకు వెళ్ళి ఆ గుమాస్తా దగ్గర మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ గుమాస్తా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఆ బంగారు నాణాలు లెక్క పెట్టుకుంటూ చిట్టాపద్దులు రాసుకుంటున్నాడు. మళ్ళీ గురువుగారు ఏం చేసిండు, ఈసారి 2 నాణాలకు బదులు 4 నాణాలు తీసి సంచిలో వేసుకున్నాడు. వేసుకొని చక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని గమనించిన గుమాస్తాకి కొంచెం కోపం వచ్చింది. అయినప్పటికీ ఆయన జ్ఞాని, రాజుగారికే బోధకుడు, గొప్ప జ్ఞాని, గొప్ప తెలివిపరుడు కాబట్టి అతని మీద ఉన్నటువంటి గౌరవంతో ఈసారి కూడా ఏమో గురువుగారు తెలియక చేశారేమో అనుకొని మళ్ళీ వదిలేసాడు. తర్వాత 3వ రోజు గురువుగారు మళ్ళీ వచ్చిండు. ఈ విషయాన్ని గుమాస్తా మళ్ళీ మనసులో ఉంచుకున్నాడు. 2 రోజులు అలా జరిగింది కదా, దాన్ని అతను మనసులో ఉంచుకున్నాడు. ఉంచుకొని గురువుగారు మళ్ళీ వస్తున్నారు, ఈసారి ఏం చేస్తారో చూద్దాం అని అనుకున్నాడు. మళ్ళీ గురువు ఆ గుమాస్తా దగ్గర కూర్చుండి ఈసారి ఏం చేసిందంటే 1, 2 నాణాలు కాకుండా దోసలు నిండా నాణాలు తీసుకుని సంచిలో వేసుకొని వెళ్ళిపోయింది. వెళ్తూ ఉంటే గుమాస్తాకి ఇప్పుడు తట్టుకోలేనంత, పట్టలేనంత కోపం వచ్చింది. వచ్చి వీడెంత గొప్ప జ్ఞాని అయితేనేమి, రాజుగారి సొమ్మునే దొంగిలిస్తాడా? ఒక్కసారి కాదు 3 సార్లు ఇలా చేసాడు, ఇది నేను ఒప్పుకోలేను, రాజుకు ఈ విషయం చెబుతాను అని గురువును దొరకబట్టుకున్నాడు. దొరకబట్టి, దొంగ స్వామివి నువ్వు, నీకెంత జ్ఞానం ఉన్నా కానీ నువ్వు శీలవంతుడివి కాదు, నీ గుణం బాగోలేదు, నువ్వు దొంగవి, దా రాజుగారి దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను అని చెయ్యి పట్టి లాక్కెళ్ళసాగాడు. అక్కడే ఉన్నటువంటి రాజుగారు ఈ విషయాన్ని 3 రోజులుగా గమనిస్తూనే ఉన్నాడు కదా. ఈసారి రాజు దగ్గరికి గుమాస్తా గురువుగారిని లాక్కెళ్ళేటప్పుడు వెంటనే రాజు ఎదురు వచ్చి, గుమాస్తా మీరు ఆగండి అని గుమాస్తాను ఆపేసి, గురువర్య మీరు చెప్పాలనుకున్నటువంటి విషయం నాకు బోధపడ్డది, జ్ఞానం కన్నా శీలము గొప్పది అని నేను తెలుసుకున్నాను అన్నాడు. ఇది ఎలా అని మీరు నన్ను అడగొచ్చు. ఎట్లా అంటే, జ్ఞాని అయినంత మాత్రాన దొంగతనం చేస్తూ ఉండగా ఒక్కసారి, 2వసారి గుమాస్తా క్షమించి వదిలేశాడు. 3వసారి ఒప్పుకోలేకపోయాడు. ఎందుకంటే అది ధర్మం కాదు, అధర్మం. అక్కడ గురువు ఎంత జ్ఞాని అయినప్పటికీ అధర్మానికి పాల్పడుతున్నాడు కాబట్టి అతడు తన శీలాన్ని కోల్పోయాడు. ఎక్కడైనా మంచివాడికి ఎప్పటికీ మంచి జరుగుతుంది. ఎవడైతే శీలాన్ని కోల్పోతాడో తప్పకుండా వాడు శిక్షార్హుడే అనే విషయాన్ని రాజు ఈ సంఘటన ద్వారా గమనించాడు. వేమన గారు కూడా ఇదే విషయాన్ని తమ పద్యంలో ఈ 4 పాదాలలో ఎంతో గొప్పగా చెప్పారు. అంతరంగమందునపరాధములు చేసి మంచివాని వలను మనుజులుండు, ఎవరెరుగకున్న ఈశ్వరుడెరగడా విశ్వదాభిరామ వినురవేమా. ఎవరికీ తెలియదు కదా, ఎవ్వరూ చూడడం లేదు కదా, ఎవరికీ తెలిసేలా నేను చేయడం లేదు కదా అని తప్పులు చేసుకుంటూ పోతూనే ఉండి అందరినీ మోసపుచ్చితే ఎవరికీ తెలియకపోయినా ఆ భగవంతుడు అనేవాడు ఒకడుంటాడు, వాడికి తప్పకుండా తెలుస్తుంది. వాడు నిన్ను తప్పకుండా ఏదో ఒకరోజు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఇదే విషయాన్ని వేమన గారు తమ పద్యంలో ఈ కథ ద్వారా మనకు రాజుకి గురువు గారు తాను చేసినటువంటి పనుల ద్వారా తెలియపరిచారు. కాబట్టి జ్ఞానం కన్నా శీలం గొప్పది. అంతరంగంలో మీరు అపరాధ భావాన్ని ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎవరికీ తెలిసినా తెలియకపోయినా మనం తప్పు చేసిన విషయం మన అంతరాత్మకు తెలుసు. అది నిరంతరం మనల్ని తొలిచివేస్తూ ఉంటుంది. ఒకనాటికి కాకపోయినా ఒకనాటికి. నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి తప్పు నీకు సరైన విధంగానే అనిపించవచ్చు. కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నీవు చేసిన ఒక్కొక్క సంఘటనని అంతరాత్మ నీ ముందు పరిచి నీ ముందు అద్దంలో చూపించినట్టుగా నీకు నీ తప్పుల్ని చూపిస్తూ ఉంటే నువ్వెంతో మనోవేదనకు గురవుతావు.
ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యకుండా ఉంటే బాగుంటుంది అనే క్షోభకు గురై కుంగి కృషించి చనిపోతావు. కాబట్టి ఎప్పటికీ ఎవరిని మోసం చేసినా మీ అంతరాత్మను మోసం చేసుకోకండి, మోసపూరితంగా బ్రతకకండి. నీతిగా నిజాయితీగా బ్రతికితేనే గౌరవము. ఎప్పుడైతే ఎవరైతే శీలాన్ని కోల్పోడో వాడికే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అని మనము వేమన గారి పద్యము మరియు కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంత గొప్ప పద్యాలను, ఇంత గొప్ప కథలను అందించినటువంటి మన సాహిత్యానికి, వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరో వీడియోలో మరో మంచి పద్యంతో, మంచి కథతో విశ్లేషణ చేసుకుందాం. అది మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం. ధన్యోస్మి. శుభం భూయాత్.